ఈరోజు మా పాప కోసం ఫుడ్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఏది పంపించినా సరే అది కంపల్సరీగా సగమైన రిటర్న్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయినా తింటే కదా మనకు అదొక హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా లేదు. సో అందుకని చెప్పేసి సింపుల్గా కర్డ్ రైస్ ప్రిపేర్ చేశాను. దానికి కాంబినేషన్ ఫర్ సపోజ్ ఆకలి వేస్తే ఆఫ్టర్నూన్ అలా తింటుందని చెప్పేసి ఎగ్స్ని చాప్స్ లాగా కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా నేను ప్రొవైడ్ చేసేసాను. సో తను తింటే హ్యాపీగా ఫీల్ అవుతా, లేదంటే ఇంటికి వస్తే నేనే తినేస్తాను. ఎలా అయినా సరే మా పాపతో తినిపించాలని ప్రతిరోజు 5:30కి నిద్రలేసి 6:30 వరకు వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో న్యూ బిగినింగ్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది వంట చేయడానికి నాకు, అండ్ అది తినడానికి మా పాపకి, అండ్ నిద్ర లేవడానికి మా పాపకి. బట్ ఎలా అయినా సరే తన కోసమే చేస్తున్నా, తన గ్రోత్ కోసమే కదా. సో లైఫ్ అంటే కామన్, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉండాలి. అలా అని చెప్పేసి మనం స్కూల్కి పంపించకుండా అయితే అస్సలు ఉండలేం కదా. సో కాబట్టి వాళ్ళకి నచ్చిన స్నాకే చేయడానికి చూడాలి, కానీ నాకు నచ్చింది చేయాలి అనుకుంటే కుదరదు. కాబట్టి తనకు నచ్చిందే మనం చేసి పెట్టి తనని ఎలా హ్యాపీగా చూసుకోవాలో అది చూసుకుంటే సరిపోతుంది. మీరేమంటారు? నిజమే కదా. మనకు నచ్చిన దానికంటే తనకు నచ్చింది చేసి అట్లీస్ట్ ఫుల్ బాక్స్ కాకపోయినా హాఫ్ బాక్స్ అయినా కంప్లీట్ చేస్తుందేమో అని అదొక ఇంటెన్షన్. సో మా పాప కోసం కర్డ్ రైస్ అండ్ ఎగ్ని అండ్ గుంత పొంగనాలు ఉంటాయి కదా, అలా కొంచెం పెద్దగా ఉన్న దాంట్లో ప్యాన్లో వేసి చిన్న స్టిక్స్ లాగా కట్ చేసి ఇచ్చేసాను. సో దట్స్ ఆల్. సబ్స్క్రైబ్.